ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ విషయం కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆ ప్రాతిపదిన కాకుండా ఖచ్చితంగా ఏ విధంగా రాష్ట్ర విభజనలో ఆ రోజున చట్టంలో ఉన్న అంశాలను బేస్ చేసుకుని జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా మాకు కూడా రావాల్సింది ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఆయనకి గుర్తు చేసి తప్పకుండా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక ప్రయత్నం ఈరోజు ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చి చేయడం జరిగింది. వీటితో పాటు ఇందాక నేను మీతో అన్నట్టు ఈ ప్రైస్ మానిటరింగ్ మెకానిజమ్స్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో 5 ప్రాంతాల్లో రాష్ట్రంలో సెంటర్స్ ఏర్పాటు చేశారు. అంటే ప్రతిరోజు అనునిత్యం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మా పౌర సరఫరాల శాఖ అదేవిధంగా మార్కెటింగ్ శాఖ మానిటర్ చేసి సామాన్యులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఒక మెకానిజం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 5 సెంటర్లు సరిపోవడం లేదు, కనీసం 13 సెంటర్లు అంటే గతంలో ఉన్న 13 జిల్లాలకి 13 సెంటర్లు ఏర్పాటు చేసేటట్టు మంత్రి గారిని సహకరించమని ఆయనకి కోరినప్పుడు ఆయన ఇమీడియట్గా స్పందించి దాన్ని అంగీకరించారు. త్వరలోనే శాంక్షన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు విభజన జరిగినప్పటి నుంచి సుమారు 1187 కోట్ల రూపాయలు ఇంకా కేంద్రం నుంచి అనేక అంశాలపైన మా శాఖకు సంబంధించిన అంశాలపైన ఇంకా కేంద్రం నుంచి రిలీజ్ రావాల్సినవి ఉన్నాయి. సబ్సిడీ రూపంలో కొంతవరకు, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషను, లేబర్ ఇటువంటి అంశాలపైన కొంతవరకు ఆ క్లారిటీ ఈ రోజున పూర్తి స్థాయిలో ఆయనకు అందించడం జరిగింది. దాని గురించి కూడా పార్లమెంటు ముగియగానే తప్పకుండా సీనియర్ అధికారులందరినీ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి తప్పకుండా ఇవన్నీ కూడా సెటిల్ చేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా హర్దీప్ సింగ్ పూరి గారితో జరిగిన సమావేశంలో పెట్రోలియం శాఖ మంత్రి వర్యులతో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ కూడా అన్యాయం జరిగిపోయింది. కేవలం 6% గ్యాస్ కనెక్షన్లలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అందించగలుగుతున్నాం. ఇది ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, తమిళనాడుతో కూడా పోల్చుకుంటే తీవ్రమైన అన్యాయం జరిగిందనేది లెక్కల ద్వారా మంత్రి గారికి మేము వివరించినప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపోయి తప్పకుండా అవసరమైతే బడ్జెట్లో మార్పు కూడా తీసుకొచ్చి అదనపు నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఆయన చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఉత్తరాన్ని ఈ సమాచారం అందించి పొందుపరిచిన ఉత్తరాన్ని హర్దీప్ సింగ్ పూరి గారికి అందించి త్వరలో దానిపైన యాక్షన్ తీసుకోమని మేము కోరాం. ఈ 2 మీటింగ్లో కూడా మాకు అర్థమైంది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత